హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు శాంతి. ఇంకొక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఈ వీడియోలో నేను ఒక మంచి ఫేస్ ప్యాక్ని ఈ వీడియోలో షేర్ చేస్తాను. మన స్కిన్ గ్లోగా అవ్వడానికి, అదేవిధంగా మన స్కిన్ టోన్ అనేది ఈవెన్గా రావడానికి ఈ ఫేస్ ప్యాక్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఈ వీడియోని మీరు మిస్ అవ్వకుండా స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చూడండి అండ్ నేను చెప్పిన స్టెప్స్ని ఫాలో అవ్వండి. అండ్ రెగ్యులర్గా ఫాలో అయినట్లయితే మీ స్కిన్ అనేది గ్లోగా, అదేవిధంగా స్కిన్ టోన్ అనేది ఈవెన్గా వస్తుంది. సో మొదటిసారి నా ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అందులో ఉన్న ఆల్ ఆప్షన్ని మీరు క్లిక్ చేసినట్లయితే నేను వీడియో ఎప్పుడు అప్లోడ్ చేసినా కూడా మీరు మిస్ అవ్వకుండా వాచ్ చేయొచ్చు. ఎంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి. నా వీడియోస్ మెయిన్గా స్కిన్ కేర్ అండ్ హెయిర్ కేర్ గురించి ఉంటాయి. అవి కూడా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసి మీతో షేర్ చేస్తాను. సో తప్పకుండా నా వీడియోస్ మిస్ అవ్వకుండా వాచ్ చేయండి. నేను షేర్ చేస్తున్న ఈ వీడియోస్ మీరు రెగ్యులర్గా ఫాలో అయ్యి మీ స్కిన్ని, అదేవిధంగా మీ హెయిర్ని హెల్తీగా ఉంచుకోండి. నేను లాస్ట్ వీడియోలో మన హెయిర్కి డాండ్రఫ్ కానీ, తర్వాత హెయిర్ ఫాల్ కానీ లేకుండా ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలో కొన్ని టిప్స్ని షేర్ చేశాను. మీరు వెళ్ళి వాచ్ చేయండి అండ్ ఆ టిప్స్ని ఫాలో అవ్వండి. ఈ రెయినీ సీజన్లో మన హెయిరే కాకుండా మన స్కిన్ కూడా డ్రైగా అవుతూ ఉంటుంది. సో నేను ఈ వీడియోలో షేర్ చేస్తున్న ఈ ఫేస్ ప్యాక్ని మీరు రెగ్యులర్గా యూజ్ చేయండి అండ్ మీ స్కిన్ అనేది మాయిశ్చర్గా ఉంటుంది, అదేవిధంగా గ్లోగా అవుతుంది అండ్ ఆల్సో ఎలాంటి కలర్ ఉన్న స్కిన్ కూడా స్కిన్ టోన్ అనేది ఈవెన్గా వస్తుంది. నేను షేర్ చేస్తున్న ఇంగ్రీడియంట్స్ మిస్ అవ్వకుండా యూజ్ చేయండి. ద బెస్ట్ రిజల్ట్ అనేది మీరే అబ్జర్వ్ చేస్తారు. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ దాకా శనగపిండిని తీసుకోవాలి అండ్ ఆల్సో కొద్దిగా పించ్ ఆఫ్ టర్మరిక్, మీన్స్ మనము కిచెన్లో యూజ్ చేసే పసుపు కాకుండా స్కిన్కి యూజ్ చేసే పసుపుని యూజ్ చేయండి. దాన్ని వైల్డ్ టర్మరిక్ అంటారు. మనకి ఆన్లైన్ స్టోర్లో అవైలబుల్లో ఉంటుంది. సో మీరు ఒక ప్యాకెట్ కొనుక్కున్నట్లయితే మీకు చాలా రోజులు వస్తుంది. సో మీ స్కిన్కి యూజ్ చేసుకున్నట్లయితే అండ్ ఫేస్ ప్యాక్స్లో మెయిన్గా వైల్డ్ టర్మరిక్ యూజ్ చేయడం వల్ల చాలా డిఫరెన్స్ వస్తుంది మన స్కిన్లో. సో మీరు తప్పకుండా వైల్డ్ టర్మరిక్ పర్చేజ్ చేయండి. అండ్ ఆల్సో ఇందులో 1 టేబుల్ స్పూన్ దాకా హనీని యాడ్ చేస్తున్నాను అండ్ ఇందులోనే ఒక విటమిన్ ఈ క్యాప్సూల్ని యాడ్ చేస్తున్నాను. అండ్ ఫైనల్గా 1 టీ స్పూన్ కానీ లేదంటే 1.5 టీ స్పూన్ కానీ పెరుగుని యాడ్ చేసుకోవాలి. మొత్తం ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిసేలాగా కలుపుకోవాలి. మీది మరీ డ్రై స్కిన్ అయినట్లయితే కొన్ని డ్రాప్స్ ఆయిల్ని కూడా యాడ్ చేసుకోండి. ఆల్మండ్ ఆయిల్ కానీ, ఆలివ్ ఆయిల్ కానీ యాడ్ చేసుకోండి. లేదు అంటే ఈ ఆయిల్ని స్కిప్ చేయండి. మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ ఆల్రెడీ మనకి స్కిన్కి మాయిశ్చర్ ఇచ్చే ఇంగ్రీడియంట్స్ కాబట్టి ఓన్లీ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసినా పర్లేదు. మరీ డ్రై స్కిన్ అయినట్లయితే కొద్దిగా ఆలివ్ ఆయిల్ కానీ, ఆల్మండ్ ఆయిల్ కానీ ఫ్యూ డ్రాప్స్ యాడ్ చేసుకోండి. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత థిక్ కన్సిస్టెన్సీలో మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత మన ఫేస్కి అప్లై చేసుకోవాలి. మనం ఫేస్ ప్యాక్ యూజ్ చేసే ముందు కంపల్సరీగా మన ఫేస్ని వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకోవడం వల్ల ఆల్రెడీ మన స్కిన్ మీద ఉన్న డస్ట్ పార్టికల్స్ అనేవి రిమూవ్ అవుతాయి. సో ఫేస్ వాష్ అనేది చేసుకున్న తర్వాత మనం మిక్స్ చేసుకున్న ఈ ఫేస్ ప్యాక్ని అప్లై చేసుకోవాలి. ఈ ఫేస్ ప్యాక్ ఫేస్కి అప్లై చేసుకున్న తర్వాత 1 to 5 minutes దాకా స్లోగా మసాజ్ చేసుకోవాలి. 2 hands యూజ్ చేసి మెయిన్ కాన్సన్ట్రేషన్ ఎక్కడైతే మనకు డార్క్గా అనిపిస్తుందో, మెయిన్గా మన మౌత్ చుట్టూ కానీ, లేకపోతే ఐస్ కింద, తర్వాత ఫోర్హెడ్ మీద ట్యాన్ లాగా అనిపిస్తుంటుంది, ఆ పార్ట్స్ని మనం కాన్సన్ట్రేట్ చేస్తూ కొద్దిగా ఎక్కువసేపు మసాజ్ అనేది చేసుకోవాలి. అండ్ 1 to 5 minutes దాకా మసాజ్ చేసుకున్న తర్వాత ఒక 60% డ్రై అయ్యేంత వరకు వెయిట్ చేయాలి. 60% డ్రై అయిన తర్వాత నార్మల్ వాటర్తో వాష్ చేసుకోవాలి. నార్మల్ వాటర్తో వాష్ చేసుకున్న తర్వాత నీట్గా వాటర్ అనేది లేకుండా నాప్కిన్తో తుడిచేసుకొని మనం రెగ్యులర్గా యూజ్ చేసుకున్న మాయిశ్చరైజర్ని అప్లై చేసుకోవాలి. ఈ ఫేస్ ప్యాక్ని మీరు రెగ్యులర్గా ఒక 7 days యూజ్ చేసినట్లయితే డిఫరెన్స్ అనేది మీకే తెలుస్తుంది. సో తప్పకుండా ఈ ఫేస్ ప్యాక్ని యూజ్ చేయండి అండ్ రిజల్ట్ అనేది చూడండి. మెయిన్గా ఈ ఫేస్ ప్యాక్ నైట్ టైం యూజ్ చేసినట్లయితే బెటర్ రిజల్ట్ అనేది మనకు తెలుస్తుంది. ఎందుకంటే మనము నైట్ టైం రిలాక్స్గా పడుకుంటాం కాబట్టి ద నెక్స్ట్ డే ఫ్రెష్నెస్ అనేది మనకు తెలుస్తుంది అనమాట. అండ్ ఫేస్ ప్యాక్ యూజ్ చేసిన తర్వాత ఒక 12 hours వరకు సోప్ అనేది యూజ్ చేయకండి. అలాంటి ఫేస్ వాష్ కూడా యూజ్ చేయకండి. అండ్ నార్మల్ వాటర్తో వాష్ చేసుకొని మాయిశ్చరైజర్ రాసేసుకొని అలా వదిలేయాలి. మనము ఇందులో యూజ్ చేసిన ప్రతి ఇంగ్రీడియంట్ న్యాచురల్ ఇంగ్రీడియంట్.
సో ప్రతి ఇంగ్రీడియంట్కి ఒక మంచి బెనిఫిట్ వస్తుంది. మన స్కిన్ టోన్ ఈవెన్ అవ్వడానికి కానీ, లేకపోతే డార్క్ స్పాట్స్ని తగ్గించడానికి కానీ. అండ్ ఇందులో యూజ్ చేసిన శనగపిండి మన ట్యాన్ రిమూవల్కి హెల్ప్ అవుతుంది. రెగ్యులర్గా మనం ఈ శనగపిండిని యూజ్ చేసినట్లయితే మన ఫేషియల్ హెయిర్ అనేది కూడా స్లోగా రిమూవ్ అవుతుంది. చిన్న చిన్న హెయిర్ ఉంటుంది కదా ఫేస్లో, అది కూడా స్లోగా తగ్గుతూ వస్తుంది. సో మీరు శనగపిండి మీ స్కిన్కి సెట్ అయినట్లయితే తప్పకుండా ఈ శనగపిండిని రెగ్యులర్ బేసిస్లో యూజ్ చేయండి. మంచి రిజల్ట్ అనేది తెలుస్తుంది. మన హెయిర్కి కానీ, మన స్కిన్కి కానీ మనం న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేస్తున్నట్లయితే కంపల్సరీగా మంచి క్వాలిటీ ఉన్న ఇంగ్రీడియంట్స్ని యూజ్ చేయాలి. సో అప్పుడే మనకి రిజల్ట్ అనేది తెలుస్తుందన్నమాట. సో మీరు ఫేస్ ప్యాక్ సంబంధించి కానీ, హెయిర్కి సంబంధించి కూడా ఏ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేస్తున్నా కూడా ఫ్రెష్గా తీసుకోండి. అదేవిధంగా గుడ్ క్వాలిటీ ఇంగ్రీడియంట్స్ని యూజ్ చేయండి. ఇందులో నేను వైల్డ్ టర్మరిక్ యూజ్ చేశాను. నేను యూజ్ చేసింది పించ్ ఆఫ్ టర్మరిక్ అయినా కూడా మన స్కిన్కి మంచి గ్లోని ఇస్తుంది అనమాట. అండ్ ఆల్సో ఈ పసుపు కూడా మన ట్యాన్ రిమూవల్కి హెల్ప్ అవుతుంది. అండ్ ఇందులో యాడ్ చేసిన హనీ, ఇందులో యాంటీ ఆక్సిడెంట్ అదేవిధంగా యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ చాలా ఉంటాయి. తర్వాత ఇది ఒక న్యాచురల్ ఇంగ్రీడియంట్ కాబట్టి ఈ హనీ వల్ల మన స్కిన్ అనేది మాయిశ్చర్గా ఉంటుంది. అండ్ ఇందులో యూజ్ చేసిన విటమిన్ ఈ క్యాప్సూల్, దీని యూజెస్ ఏంటంటే మనకి ఆల్రెడీ డార్క్ స్పాట్స్ ఉన్నట్లయితే రెగ్యులర్గా మనం ఈ విటమిన్ ఈ క్యాప్సూల్ ఏదైనా ఫేస్ ప్యాక్లో కలిపి యూజ్ చేసుకున్నట్లయితే ఆ డార్క్ స్పాట్స్ అనేది స్లోగా తగ్గుతూ వస్తాయన్నమాట. సో విటమిన్ ఈ క్యాప్సూల్ కూడా మన స్కిన్ టోన్ని పెంచడానికి చాలా హెల్ప్ అవుతుంది. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్గా మనం కర్డ్ని యూజ్ చేసాము. ఈ కర్డ్లో కూడా చాలా మాయిశ్చరైజింగ్ ఏజెంట్స్ ఉంటాయి. అండ్ ఆల్సో ఈ కర్డ్ వల్ల మన స్కిన్ అనేది ఈవెన్గా అవుతుంది. మన స్కిన్ కలర్ ఏదైనా సరే మన స్కిన్ అనేది ఈవెన్గా ఉంటేనే మనం చూడడానికి చాలా ప్రిట్టిగా ఉంటామన్నమాట. సో మనం బ్లాక్గా ఉన్నామా, వైట్గా ఉన్నామా అని ఆలోచించకుండా మన స్కిన్ అనేది ఈవెన్గా ఉందా, హెల్దీగా ఉందా అనేది మాత్రమే మనం ఆలోచించాలి. ఆ విధంగానే మన స్కిన్ని మెయింటైన్ చేయాలి. సో ఇది మన మైండ్లో పెట్టుకొని ఆ విధంగా మన ఫేస్ ప్యాక్స్ మన స్కిన్కి ఏ సెట్ అవుతాయో అవి మనం అబ్జర్వ్ చేసుకొని ఆ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసుకుంటూ మన స్కిన్ టోన్ని పెంచుకోవాలి. మన స్కిన్ కానీ, మన హెయిర్ కానీ హెల్దీగా ఉన్నప్పుడే మనకు ఒక కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది. సో ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ని పెంచుకోవాలంటే మనం కొద్దిగా టైం తీసుకొని మన హెయిర్ని అదేవిధంగా మన స్కిన్ని కాపాడుకోవాలి. సో మీరు నెగ్లెక్ట్ చేయకుండా తప్పకుండా ఈ ఫేస్ ప్యాక్స్ కానీ, తర్వాత హెయిర్కి సంబంధించిన హెయిర్ ప్యాక్స్ కానీ ట్రై చేస్తూ ఉండండి. డైలీ కాకపోయినా కూడా అట్లీస్ట్ మనకి టైం ఉన్నప్పుడు, హాలిడేస్ ఉన్నప్పుడు తప్పకుండా మన స్కిన్ గురించి అండ్ మన హెయిర్ గురించి మనము కేర్ తీసుకోవాలి. అప్పుడే మనకి కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది, కాన్ఫిడెంట్గా ఉండగలుగుతాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. నెక్స్ట్ ఇంకొక మంచి వీడియో మీతో షేర్ చేస్తాను. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. టేక్ కేర్. బాయ్.